నమస్తే, నేను సిరి. సో అంటే చాలా వరకు ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాకి చాలా హైప్ వచ్చేసి ఆ సినిమా కలెక్షన్స్ పరంగా ముందుకెళ్తుంటే, కానీ అందులో కథలో కొన్ని లోపాల మరి ఏంటనేది తెలీదు. కానీ కొంతమందికి పెద్ద పెద్ద అంటే సీనియర్ యాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అది నచ్చుతుందో నచ్చట్లేదో కూడా అర్థం కాని పరిస్థితి. వాళ్ళు బాహాటంగానే ఆ సినిమా గురించి అది ఒక సినిమానని మాట్లాడడం, అది ఒక వాళ్ళొక హీరోనని మాట్లాడడం కూడా జరుగుతుంది. రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్టయితే రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఒక మాట అయితే మాట్లాడడం జరిగింది. అసలు ఎందుకు అలాంటి మాటలు మాట్లాడారు ఆ సినిమా గురించి, ఆ హీరో గురించి అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశం అయింది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సరే. సార్, ఇప్పుడు చూస్తుంటే రాజేంద్ర ప్రసాద్ గారు కూడా స్టేజ్ మీద ఒక మాట మాట్లాడడం జరిగింది. ఎవడాడు ఆడొక హీరోనా, చందనం స్మగ్లర్ కూడా ఒక హీరో అయినా అని చెప్పేసి ఒక అట్లా ఆ టైప్లో కొంత మాట్లాడడం జరిగింది. అసలు ఎందుకు సార్ ఇట్లాంటి మాటలన్నీ వస్తున్నాయి? అది కూడా కొన్ని ఒక సీనియర్ నటుడు నుంచి రావడం అనేది నేను ఎట్లా తీసుకోవాలంటారు సార్? నిజంగానే అది పెద్ద దుమారం లేవదీసినటువంటి కామెంట్స్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఏదన్నా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి ఆ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలో భాగంగా అలా చెప్తే పర్వాలేదు, ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు. అసలు ఎవరు ప్రస్తావించకుండానే ఆయన తన స్పీచ్లో, అది కూడా హరికథ అని చెప్పేసి తను అందులో రకరకాల పాత్రలు చేశారు. ఒక సింగిల్ క్యారెక్టర్ కాదు, కృష్ణుడిగా కనిపిస్తారు, అలాగే నరసింహ అవతారంలో కనిపిస్తారు, ఒక మామూలు సాధారణ పౌరుడిగా కనిపిస్తారు. అలా రకరకాల వేరియేషన్స్ ఉన్నటువంటి చాలా గెటప్స్ అందులో ఉన్నాయంట. ఆయన ఒక కీలకమైనటువంటి పాత్ర చేశారు ఆయన, రాజేంద్ర ప్రసాద్ గారు. అది హరికథ సంభవామి యుగే యుగే అని ఒక వెబ్ సిరీస్, మ్యాగీ అని చెప్పేసి డైరెక్టర్. అందులో మన తెలుగువాడు తమిళంలో హీరోగా బాగా పేరు తెచ్చుకున్నవాడు అయినట్టు శ్రీరామ్ కూడా ఒక కీలక పాత్ర. అట్లాగే దివ్య వడిత్య కూడా అందులో ఒక క్యారెక్టర్ చేసింది. ఆమె అందులో ఫైట్లు చేసిందంట, యాక్షన్ కూడా ఆమె అందులో ఉన్నాయి, యాక్షన్ ఎపిసోడ్స్. సో దానికి సంబంధించినటువంటి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ 13వ తేదీ నుంచి అది డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కాబోతోంది. దానికి సంబంధించి వాళ్ళు ఒక ఈవెంట్ పెట్టుకున్నారు. అందులో ఈయన మాట్లాడుతూ, ఈయనే తన ప్రసంగంలో భాగంగా మా సినిమా 1,000 రూపాయలు పెట్టి టికెట్స్ పెట్టి చూడాల్సిన సినిమా ఏం కాదు. సో చాలా తక్కువ ధరకే, అంటే హాట్స్టార్లో కూర్చొని చాలా తక్కువ ధరకే అందరూ కూడా ఇంటిల్లి పాది అందరూ కూడా కూర్చొని చూసుకునే సినిమా అని చెప్పారు. దానికంటే ముందు ఆడెవడో చందనం స్మగ్లర్ దొంగ అదొక సినిమా, ఆడొక హీరో అని అనేశారు ఆయన. ఆయన నోట్లో నుంచి ఆ మాటలు అన్యాపదేశంగా వచ్చేసినాయి. అంటే ఒక దొంగ ప్రధాన పాత్రలో కనిపించేటువంటి సినిమా కూడా ఒక సినిమానా అన్న యాంగిల్లో ఆయన మాట్లాడినట్టుగా కూడా చాలామందికి అనిపించింది. అందుగురించి ఈరోజు అది అంత కాంట్రవర్సీ అయింది, వైరల్ అవుతున్నాయి. ఆయన మాటలు కూడా బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. పైగా మనకు తెలుసు, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇన్నేళ్ల ప్రస్థానంలో ఎన్టీ రామారావు గారిది, అంతకుముందు నాగయ్య గారు, అంటే ఎన్టీ రామారావు గారి కంటే ముందు తెలుగు సినిమా మొట్టమొదటి సూపర్ స్టార్ అంటే నాగయ్య గారు. ఆయన దగ్గర నుంచి మొదలుకొని ఎంత గొప్ప గొప్ప సినిమాలు పాత్రలు చేశారు. ఒక ఎస్వి రంగారావు ఎంత గొప్ప పాత్రలు చేశారు, ఒక ఎన్టీ రామారావు, ఒక అక్కినేని నాగేశ్వరరావు. ఆ తర్వాత తరంలో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు, చిరంజీవి. ఆ తరంలో చిరంజీవి గారి తరంలో ఆయనతో పాటు బాలయ్య, నాగార్జున, వెంకటేష్, వీళ్ళెవరికి దక్కనటువంటి ఒక గొప్ప కీర్తి, జాతీయ ఉత్తమ నటుడు అనే అవార్డు చేజిక్కించుకున్నటువంటి మొట్టమొదటి తెలుగు నటుడుగా ఇప్పుడు చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. తర్వాత ఎంతమంది అయినా అవనేమండి తర్వాత, కానీ మొట్టమొదట ఆ ఘనత సాధించింది ఎవరంటే అల్లు అర్జున్ పేరే చెప్పాలి కదా. అలా తను తన పేరిట ఒక పేజీని, కొన్ని పేజీని లిఖింపజేసుకున్నాడు అల్లు అర్జున్. సహజంగానే సీనియర్ నటులు, రాజేంద్ర ప్రసాద్ కూడా తక్కువ నటుడు కాదు. సో తన కెరీర్లో ఎన్నో రకాల పాత్రలు చేశాడు. కాకపోతే ఎక్కువగా తను హాస్య కథానాయకుడిగా ఎక్కువ పేరు సంపాదించుకున్నాడు. కానీ ఒక ఎర్రమందారం లాంటి సినిమాలో, ఒక ఆ నలుగురు లాంటి సినిమాలో, ఒక మీ శ్రేయోభిలాషి లాంటి సినిమాలో తను చాలా చక్కన, ఓనమాలు లాంటి సినిమాలో సో మంచి పాత్రలు, గొప్ప పాత్రలు చేశారు ఆయన.
సో ఆయనకి ఎప్పుడు కూడా అంటే ఆయనకి నంది అవార్డు వచ్చింది, ఎర్రమందారంలోనే ఆయనకి నంది అవార్డు వచ్చింది, ఆ నలుగురికి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇచ్చింది కానీ జాతీయ అవార్డులో ఆయనకి ఎప్పుడు కూడా ప్రాధాన్యం లభించలేదు. సో కొంతమంది ఈ థియరీని బయటికి తీసుకొస్తున్నారు. సో కొంత ఆయన అసూయతో మాట్లాడినట్టు అనిపిస్తుంది అల్లు అర్జున్ మీద. సో తనలాంటి సీనియర్లకి కూడా దక్కనటువంటి గొప్ప నటులు కూడా దక్కని గౌరవం అల్లు అర్జున్ దక్కించుకున్నాడు అనేది ఆయన మైండ్ని తొలుస్తూ ఉంది. అందు గురించి ఆయన ఆ అక్కసునంతా కూడా ఇలా వ్యక్తం చేశాడు ఈ రూపంలో. లేకపోతే అసలు ఆయన ఆ సినిమా ప్రస్థానం తీసుకురావాల్సిన అవసరమే లేదు. అలాగే కాకపోతే అదే ఇప్పుడు ఏదైతే కాంట్రవర్సీ అయిందో, ఒక థియేటర్లో బెనిఫిట్ షోలో 1000 రూపీస్ పైన టికెట్ కొనుక్కొని వెళ్ళినటువంటి ఒక ఫ్యామిలీలో ఒక స్త్రీ చనిపోవటం, ఒక అమ్మ చనిపోవటం, వాళ్ళ అబ్బాయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవటం, ఇది చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంది. ఒక సినిమా చూడటానికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోవాలా అనేది. సో దానికి అంటే అల్లు అర్జున్ కనుక ఆ షోకి కనుక అక్కడికి వెళ్ళకపోతే ఇది జరిగి ఉండేది కాదు కదా. తనకి ఈ సినిమా మీద ఉన్నటువంటి క్రేజ్ తెలుసు కదా. నిన్నటిదాకా ఒక ఎత్తు ఆయన, ఈరోజు వేరే కదా. ఇది ఆయన గ్రహించుకోకుండా అలా వెళ్ళిపోవడం, పైగా తను వస్తున్నానని చెప్పటం, ముందుగానే లీకులు చేయటం. సో దీనివల్ల కూడా 1000 కెపాసిటీ ఉండే థియేటర్లో 5000 మంది తోపులాట, అంతమంది అభిమానులు గుమ్ముగూడటం, దీంతో వాళ్ళ మధ్య వాళ్ళ కాళ్ళ కింద పడి వీళ్ళందరూ నలిగిపోవటం, ఇలాంటి చోటు చేసుకొని ఉండేది కాదు కదా అని చాలామంది ఆ వేలు అల్లు అర్జున్ వైపు చూపుతున్నారు. సో పోయిన ప్రాణాన్ని ఎవరు తిరిగి తీసుకురాలేరు. కానీ చాలా అంటే ఈ ఘటన జరగటం వల్ల చాలా వాటికి అంటే భవిష్యత్తులో ఇంకా బెనిఫిట్ షోలు అనేవి ఇవ్వటానికి ప్రభుత్వాలు ఆలోచించే పరిస్థితి వచ్చింది. అలాగే హీరోలు కూడా ఇలా ప్రేక్షకుల మధ్య మేము వెళ్ళి సినిమా చూస్తాము అని మామూలు హీరోలు అయితే వేరు. సో ఇంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండే హీరోలు అలా వెళ్ళి అక్కడ ఇప్పుడు ఆమె కాదు, ఆమె ఏదైనా జరగచ్చు. అందుకని సగం ఈ టైంలో ప్రీ రిలీజ్ ఈవెంట్లకి అనుమతులు ఇవ్వాలని కూడా పోలీసులే భయపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళని కంట్రోల్ చేయటం అనేది పోలీసుల వల్ల కూడా కావట్లేదు. అభిమానులు ఆ అభిమానం అనే పిచ్చి అది ఎవరిని ఎదురుగా పోలీసులు ఉండారా ఇంకొకరు ఉండారా అనేది చూడరు. ఈవెన్ తమ అభిమాన కథానాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆపమని ఆపుతున్నా వీళ్ళు ఆపే పరిస్థితులు ఉండరు. మనం చూస్తూ ఉంటాం, ఎవరైనా ఒక హీరో మాట్లాడటానికి వచ్చి మాట్లాడబోతుంటే నిమిషం దాకా అతను మాట్లాడినెవరు, అతని పేరు కేకలు పెడుతూ గొడవ చేసేస్తూ ఉంటారు. అంటే ఆ హీరోలు సైతం వాళ్ళని కంట్రోల్ చేయలేరు. సో అలాంటి ఇదంతా కూడా మైండ్లో ఉండే రాజేంద్ర ప్రసాద్ నోటి వెంట ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి అని చెప్పేసి ఒక జరుగుతూ ఉంది. దానికి రకరకాల వర్షన్లు ఏవైతే ఉంటాయో ఒకరు ఏదైనా మాట్లాడారంటే దాని వెనక ఏముంటుంది అని కొంతమంది అసూయ వల్ల మాట్లాడారు అంటున్నారు, కొంతమంది ఇలా జరిగింది కాబట్టి ఆయన, ఎందుకంటే ఆయన కూడా రీసెంట్గా మామూలుగా అయినా సరే ఆయన కూతురు చనిపోయారు మనకు తెలుసు. సో ఒక ప్రాణం విలువ ఇటీవల కాలంలో ఆయన చూశాడు కాబట్టి ఆయన ఆ కోల్పోతే ఎలా ఉంటుందో ఆయన ఫీల్ అవుతున్నాడు కాబట్టి ఆ ఎమోషన్ ఆయనకి తెలుసు కాబట్టి ఆయన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది మాట్లాడాడు. అంటే అంత పిచ్చి ఉండకూడదు అనే యాంగిల్లో అతను మాట్లాడారని ఆయన సమర్థించేవాళ్ళు చెప్తున్నటువంటి వర్షను. సో ఇట్లా నాణ్యానికి రెండు వైపులా ఉన్నట్టు ఆయన ఈ పిచ్చి మీద కూడా మాట్లాడి ఉండొచ్చు, లేదా ఆ 1000 టికెట్ రేట్లు పెంచి ఆ విధంగా చేయటం, దోచుకోవడం, జనాల్ని దోచుకోవటం వెనక ఉన్నటువంటి ఏదైతే ఉందో దాన్ని ఉద్దేశించి మాట్లాడి ఉండొచ్చు అని చెప్పి అలా ఆ థియరీ చెప్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఏదైనా మొత్తానికి ఆయన అన్యాపదేశంగానో లేదా ఉద్దేశపూర్వకంగానో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి పెద్ద దుమారాన్ని, వివాదాన్ని సృష్టిస్తున్నాయా అనుకోవాలి. కాకపోతే ఆయన చెప్పేసి ఆయన దారిని ఆయన వెళ్ళిపోయారు. సో ఇక్కడ సోషల్ మీడియాలో ఆ కాంట్రవర్సీ నడుస్తూనే ఉంది ఇంకా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.